హే గైస్, మనమైతే కొండపై నుంచి కిందకి దిగేసిన వెంటనే పొద్దున మిస్ అయిపోయిన ఎక్స్పీరియన్స్ ని వేరే చోట ఎక్స్పీరియన్స్ చేసేదానికి వచ్చాము. ఇంక ఎంట్రన్స్ టికెట్ తీసుకుని డైరెక్ట్ గా జిప్ లైన్ ఎక్కేసాము. అక్క మనకైతే సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. సరే అక్క నువ్వు చెప్పిందే చేస్తానని చెప్పి జంప్ చేసేసా. ఇంకా జూయి అని కిందకి దిగేసి ఆకలేస్తుందని చెప్పి తినేకొచ్చేసా. ఆకలేస్తే వైట్ రైస్ ఎందుకు ఆర్డర్ చేసావు బ్రో, బిర్యానీ ఆర్డర్ చేయొచ్చు కదా అని అడిగితే ఇది బిర్యానీ అండి, చికెన్ బిర్యానీ అంటే ఇది నా లైఫ్ లోనే నేను తినిన వర్స్ట్ బిర్యానీ ఇదే. ఇంకా ముక్కలేందే ముద్ద దిగదని చెప్పి సపరేట్ గా చికెన్ ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా అక్కడి నుంచి మనమైతే ఈ బ్యూటిఫుల్ ప్లేస్ లో బోటింగ్ చేసేదానికి వచ్చాం. నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం ఇలాంటి బోట్ నడపడము. ఎలా నడుపుతానో చూడండి. ఒక రౌండ్ సర్కిల్ కొట్టాక బోట్ ని ఎలా నడపాలో క్లారిటీ వచ్చేసింది. బట్ మన ఫ్రెండ్స్ అయితే ఇటు అటు ఊపేసి బోట్ ని అయితే ముందరకు తీసుకొచ్చారు గానీ వెనక్కి ఎలా తీసుకురావాలో మాత్రం అర్థం కాలేదు. నేరుగా పొదల్లోకి వెళ్ళిపోతున్నారు. మన రాహుల్ పొదల ఫ్యాంటసీ ఏందో ఇంకా అర్థం కాల. ప్రేమ్ బోట్ దోలుతున్నాడా గాల్లో క్రికెట్ ఆడుతున్నాడా కొంచెం కూడా అర్థం కావడం లేదు. ఇదేనా కొత్త టైప్ ఆఫ్ ఫైటింగ్ స్టైలా? ఇటు అటు ఊపుతున్నాడు. ప్రేమ్ చేసే ఎయిర్ బ్యాటింగ్ కి రాహుల్ ఫస్ట్ లో ఫుల్ గా నవ్వుకున్నాడు. ఆ తర్వాత మనోడికి అర్థమైంది నిజంగానే వాడికి బోట్ నడపడం రాదని. ఇంకా మనోడికి టెంపర్ లేసింది, బొమ్మకు వాటర్ ఎక్కింది. ఇంకా వాళ్ళ వల్ల కాదని చెప్పి గట్టిగా మా బోట్ ని పట్టుకొని రిలాక్స్ అయిపోయారు. దానివల్ల మేము ఎక్కడికో వెళ్ళిపోయాము. బట్ బయటకైతే వచ్చేసాం.